హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. నేను ఈరోజైతే కొంచెం లేట్గానే లేసాను. అంతలో నైట్ అయితే నేను సామాన్లు అయితే తోమనే లేదు. ఇంకా పొద్దున్న లేచి ఫస్ట్ ఇవన్నీ అయితే తోమి స్టవ్ అంతా తుడిచి ఇంకా లంచ్ బాక్స్కి ఇంకా టైం లేదు అనేసని ఈరోజు మా వారితో అయితే ఇంకా మీరు ఉండారు కదా ఈరోజు చికెన్ దండి పిల్లల్ని ఇంటికి వచ్చేయమంటాను అని చెప్పి ఇంకా టిఫిన్కి అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. దీన్ని రెసిపీ కూడా ఈరోజైతే చూపిస్తాను. ఈరోజైతే అసలు వ్లాగ్ తీయాలని అయితే లేదు. సరే ఎలానో చేస్తున్నాం కదా, చాలా రోజులు అయిపోయింది గోధుమ రవ్వ ఉప్మా రెసిపీ చూపించి అయితే షార్ట్లో చూపించాను కానీ లాంగ్ వీడియోలో చూపించలేదు. నా లాంగ్ వీడియోలు చూసే వాళ్ళకైతే ఇది రెసిపీ షేర్ చేసినట్లు ఉంటుంది అనేసి ఇంక ఇవాళ అయితే తీస్తున్నాను. నేను ఇప్పుడు చూపించే కప్పుతో అయితే 1 కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను. దానికి 5 కప్పుల వాటర్ అయితే పక్కన బౌల్లో పోసి స్టవ్ పైన అయితే వెలిగించేసాను. ఇంక ఇటు సైడ్ అయితే చట్నీ చేస్తూ గోధుమ రవ్వ ఉప్మా అయితే రెసిపీ చూపిస్తాను. ఇంకొక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. నీళ్ళు అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన అయితే పెట్టేశాను. అది వేడెక్కే లోపల ఇక్కడ గోధుమ రవ్వనైతే ఫ్రై చేసేద్దాము అనేసని ఇలా వేడి నీళ్ళు సపరేట్గా వేడి చేసుకోవడం వల్ల ఉప్మా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ అయితే స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ అయితే 2 స్పూన్లు వేసాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు వేసాను. ఇది బాగా వేగాక అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసాను. కొంచెం అల్లం తురుము అయితే వేసాను. అల్లం ఫ్లేవరు ఉప్మాలలో ఈ రవ్వే కాదు బొంబాయి రవ్వ ఉప్మాలో అయినా కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీ నేనైతే ఉప్మా చేస్తే అల్లం తురుము అయితే వేస్తాను. ఇంకా అవన్నీ వేసి ఇంకా బాగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయ్యాక 1 కప్పు రవ్వకి 5 కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను. గోధుమ రవ్వ కొంచెం నీళ్ళు ఎక్కువే లాగుతుంది, ఉడకడం కూడా కొంచెం లేట్ అవుతుంది. 5 కప్పులు వాటర్ వేస్తేనే అసలు పర్ఫెక్ట్గా ఉడికింది రవ్వ అయితే. ఇంకా కొంచెం రవ్వ వేగాక కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు వేసి కొంచెం బాగా అయితే ఫ్రై అయితే చేశాను. ఇంక ఇటు సైడ్ అయితే శనక్కాయ పప్పులు అయితే వేసాను. నూనె వేడెక్కిందని అదైతే సిమ్లోనే పెట్టేశానులేండి. పెనం వేడెక్కడమే చాలా లేట్ అయ్యింది. ఇంకా అందులో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇంకా అందులోనే శనక్కాయ పప్పులు అయితే వేసాను. అవి వేగే లోపల ఇక్కడైతే గోధుమ రవ్వ వేగిపోయిందని సరిపడా సాల్ట్ అయితే వేసాను. ఈ రవ్వకి నేను 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఇంకా రవ్వలో సాల్ట్ మొత్తం కలిపేశాక ఇంకా మరుగుతున్న నీళ్ళు అయితే ఎత్తి ఉప్మాలో అయితే పోసేసాను. నీళ్ళు పోసేసాక ఇంకా మొత్తం ఒకసారి అయితే కలిపేశాను. ఇలా బాగా కలిపేసి ఇంకా మూత పెట్టి పక్కన స్టవ్ పైన అయితే సిమ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడైతే చట్నీకి అయితే పప్పులు అయితే ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టి అది ఉడికే లోపల ఇక్కడ పప్పులు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ రవ్వలో వేడి నీళ్ళు పోసాను కదా, ఇంకా మొత్తం ఎగిరిపోయింది స్టవ్ అంతా. ఇంకా అది నాకు అట్లే చేయబుద్ధి కాల, మళ్ళీ తొడుద్దాం అనిపించింది, మళ్ళీ నాకు మనసు ఉండలేదు. ఇంకా అలా ఉంటే వంట చేయబుద్ధి కూడా కాదు నాకైతే. ఇంకా మొత్తం అయితే తుడిచేస్తున్నాను. ఇలా తుడిచేసి ఇక్కడ పప్పులు అయితే కొంచెం వేగాయి. అందులో పచ్చిమిర్చి, సగం ఆనియను, ఒక చిన్న ముక్క అల్లం అయితే వేసాను. పచ్చిమిర్చి అయితే 5, 6 వేసాను. ఇంకా అందులోనే కొంచెం శనగలు కూడా వేసాను, కొంచెం చిక్కగా వస్తుంది అని. కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోవచ్చు, ఇంకా నా దగ్గర లేదు అందుకే శనగలు అయితే వేసాను. చిన్న ముక్క చింతపండు అయితే వేసి ఇంక ఇది బాగా వేగిపోయింది. ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను, ఇది కొంచెం చల్లారాలి. ఇంకా ఉప్మాలో అయితే మూత తీసి ఒకసారి చూస్తున్నాను. ఇది ఇంకా వాటర్ అయితే ఉంది. 1కి 5 పోసాను కదా, కొంచెం వాటర్ అయితే నిదానంగా అయితే ఉడుకుతూ ఉంది. సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. హైలో పెట్టేస్తే నీళ్ళు ఇమిరిపోతాయి కానీ ఉప్మా అయితే ఉడకదు. అందుకే సిమ్లో పెట్టే నిదానంగా అయితే ఉడికిస్తున్నాను.
ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ అయితే ఉడికిస్తున్నాను. ఇంకా కొంచెమే వాటర్ ఉందని కొత్తిమీర అయితే తరిగి వేసేసాను. వేసి ఇంక మొత్తం అయితే కలిపేసాను. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల నేనైతే చట్నీ అయితే మిక్సీకి వేసేస్తున్నాను. పప్పులైతే చల్లగా అయిపోయాయి. ఇంకేది మిక్సీ జార్లో తీసుకొని మిక్సీకి అయితే వేసేసాను. ఉప్పు చూసుకొని వేసుకోండి. కొంచెం ఉప్మాలో కూడా వేసుంటాను కాబట్టి దీంట్లోకి కొంచెం తక్కువగానే వేసాను చట్నీలోకైతే ఉప్పు. ఇంకా మిక్సీకి ఇలా వేసుకొని ఇప్పుడైతే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. నాకైతే గోధుమ రవ్వ ఉప్మా ప్లెయిన్‌గానే ఇష్టము. వేడి వేడిగా ఉట్టిదే తినేవాళ్ళనిపిస్తుంది. మా పిల్లలు, మా వారైతే చట్నీ అడుగుతారు. ఇంకా వాళ్ళ కోసమైతే ఇంకా చట్నీ అయితే కంపల్సరీ చేయాల్సిందే. ఉప్మాలోకి గానీ, దోసలోకి గానీ చట్నీ ఉంటే చాలు మా పిల్లలకైతే. ఇంకిక్కడ మా వారు ఆనియన్స్ ఏమీ ఉండటం లేదు చట్నీలో. నువ్వు మిక్సీకి వేసేస్తుంటే నాకు మధ్యలో ఆనియన్స్ ఇష్టము చట్నీలో అని అంటే ఇంకా ఒక సగం ఎర్రగడ్డ చట్నీలోకి వేసాను మిక్సీలోకి. ఇంక ఇప్పుడైతే సగము సన్నగా తరిగి చట్నీ తిరగబాతు చేశాక ఇంక అందులోనే వేసేసి మొత్తం అయితే కలిపేసాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ ఉప్మా కూడా ఉడికిపోయింది. ఇంకా ఉప్మా కూడా పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. వాళ్ళకైతే టైం అయిపోయింది. చూడండి పర్ఫెక్ట్‌గా ఉప్మా అయితే బాగా ఉడికిపోయింది. ఇంక ఇందులో లాస్ట్‌లో అయితే నేను నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేసి మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఉప్మాలలోకి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని ఇంకా నేనైతే వేసి ఇలా కలిపేసాను లాస్ట్‌లో అయితే. ఇలా మొత్తం కలిపేసి పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. మా నలుగురికైతే ఉప్మా ఒక కప్పు వేస్తే మా నలుగురికి పర్ఫెక్ట్‌గా అయితే సరిపోతుంది. ఇంకా పిల్లలకి కొంచెము స్పెషల్‌గా ఉండాలి అన్నట్టు ఇలా కప్పులోకి వేసి ప్లేట్‌లోకి అయితే వేశాను. అప్పుడు చూడ్డానికి బాగుంటుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారు అన్నట్టు నేను ఇలా అయితే వేస్తున్నాను. ఈ కప్పుతో 4 కప్పులు వచ్చిందండి ఉప్మా అయితే. కరెక్ట్‌గా మా నలుగురికి ఒక్కొక్క కప్ అయితే వచ్చింది ఇలా వేస్తే. ఇంకా ఈ కొలతే మేము పెట్టుకునేస్తున్నాము. ఇలాగా ఒక కప్పు రవ్వేస్తే మా నలుగురికి సరిపోతుంది అన్నట్టు ఇంకా చూసుకుంటున్నాము. పిల్లలు కూడా ఈ మధ్య తగ్గించి తినాలి మమ్మీ, మాకైతే పొట్టలు వచ్చేస్తాండాయి, లావైపోతున్నాము, నువ్వు మాకు కొంచెం డైట్ ఫుడ్ చెయ్యి అని అంటున్నారు. ఇంకటి నుంచి కొంచెము పిల్లలకి ఫుడ్ కూడా టైం టేబుల్ లాగా మార్చేస్తున్నాను. రోజు ఏదో ఒక హెల్తీ ఫుడ్డే పెట్టాలి పిల్లలకి అనేసని ఇంకా ఫిక్స్ అయ్యాను నేను కూడా. మలసి కూడా నేను లావైపోతున్నాను మమ్మీ అనేసని అరుస్తూ ఉంది. నాకేదన్నా డైట్ ఫుడ్ పెట్టు నువ్వే, నాకు తెలియదు, నువ్వే ఏం చేస్తావో తెలియదు, నాకు లిమిట్గా పెట్టు అని అంటుంది. ఇంక అందుకే తెలియాలి ఎంత తింటున్నాము అన్నట్టు నేను ఇలా కప్పుతో అయితే వాళ్ళకి ఇద్దరికి అయితే వేసి ఇచ్చేసాను. వాళ్ళైతే తింటూ ఉన్నారు. బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది, అందుకు బయట అయితే వచ్చేసాను. వాళ్ళు రెడీ అయ్యే లోపల నేను బయట ఇలా కొంతసేపు అయితే కూర్చున్నాను చూస్తూ అయితే. ఇంకా డింపుల్కి నిన్న కొత్త షూలు అయితే తీసుకొని వచ్చాడు మా వారైతే. అది లేసులది తెచ్చాడు. ఇంకా బెల్ట్ మోడల్వి ఉన్నాయంట, అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయంట. డింపుల్కి ఇంకా ఈ ఇయరే కదా స్కూలు, పాతవే వాడేస్తానన్నాడు తనైతే. నేనే ఇంకా వద్దు నాన్న పొయ్యుండాయి అనేసని ఇంకా తెప్పించేశాను. కొంచెం సింపుల్గా ఎక్కువ రేట్ లేకుండానే తెప్పించాను. ఇవైతే 600 అంట ఈ షూలు అయితే, బ్లాక్వి. ఇంకా తనకైతే పంపించేశాను. తనైతే రెడీ అయ్యి వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇంకా మా లస్తా కూడా వెళ్ళిపోయింది స్కూల్కి, కాలేజ్కి అయితే. స్కూల్ అనే వచ్చేస్తుంది, పిల్లలు ఇంకా కాలేజ్కి వచ్చేస్తున్నారు. ఇంకా డింపుల్ కూడా ఇయరే, నెక్స్ట్ డింపుల్ కూడా కాలేజ్ అయిపోతుంది. స్కూల్ డేస్ అయితే అయిపోతాయి మా పిల్లలిద్దరికీ అయితే. ఇంక ఇక్కడ
మా వారైతే కేజీ చికెన్ అయితే తెచ్చారు. ఇంకా దాన్నైతే సగం కాదులేండి, ఒక 3/4 కేజీ దాకా అయితే బిర్యానీ అయితే చేస్తున్నాను. అలానే ఒక 1/4 కేజీ అలా అయితే గ్రేవీ లాగా అయితే చేస్తున్నాను. ఇది రెసిపీ అయితే నేనేం షేర్ చేయలేదండి, జస్ట్ చూపిస్తున్నాను చేస్తున్నాను అనేసని. ఇవాళ చెప్పాను కదా, అసలు ఏం ఓపికే లేదు. బాగా తలనొప్పి, ఈ మధ్య ఎందుకో ఎక్కువగా తలనొప్పి వచ్చేస్తుంది. అందుకే వీడియోలు కూడా సరిగ్గా తీయటం లేదు. ఎడిట్ చేస్తుంటే కూడా ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నాను అనేసని ఇంక మా వారు కూడా అరుస్తున్నారు. ఎక్కువ చూడొద్దు, నీకు బాగాలేనప్పుడు నిలిపేసేయి అంటున్నారు. సరే అనేసని ఇంకా నేను కొంచెం తక్కువగా చూడాలి అన్నట్టు అనుకుంటున్నాను. కానీ ఇంకా వీడియోస్ తీయకపోతే ఇంక ఇన్ని రోజులు చేసిన కష్టం పోతుంది అన్నట్టు ఇంకా నేను మళ్ళీ అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ బిర్యానీకి అయితే చికెన్ అయితే బాగా ఫ్రై చేసేసాను. ఇంకా బియ్యం నానబెట్టున్నాను ఆల్రెడీ, ఎసురు అంతా పోసి పెట్టేశాను నీళ్ళంతా కొలిచి. ఇంకా అందులోకైతే ఈ చికెన్ ఫ్రై చేసింది అయితే వేసేస్తున్నాను. ఇంకొక పక్క చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చూపించాను ఈ రెసిపీ అయితే, బిర్యానీ రెసిపీ. ఇంకా చికెన్ కర్రీ నేను ఎప్పుడు చేసేలాగే మసాలా పెట్టి అయితే చేశాను. బిర్యానీలోకి సింపుల్గా అయితే ఇలా చేసేసాను. ఈరోజైతే నేను బిర్యానీ రైస్తో అయితే చేశాను. మళ్ళీ అనిపించింది వీడియో ఫుల్గా అయితే తీసుంటే బాగుండు అనేసని. కానీ ఇంకా చెప్పాను కదా, కొంచెం తలనొప్పిగా ఉన్నింది, అసలు ఓపిక లేదు. అందుకే ఏదో అట్ట చూపించానే కానీ నేను రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదు. నెక్స్ట్ టైం అయితే బిర్యానీ చేసినప్పుడు కంపల్సరీ నేను మీకు రెసిపీ చూపిస్తాను. చాలా రోజులు అయిపోయింది బిర్యానీ ఇంట్లో చేసి కూడా. ఒక 1.5 నెల 2 నెలల ముందు అనుకుంటా మా చెల్లెలు వచ్చినప్పుడు చేశాను. మళ్ళీ ఇప్పుడే చేయడము బిర్యానీ అయితే. ఇంక ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇందులోకైతే తగినన్ని వాటర్ అయితే పోసి మూత అయితే పెట్టేస్తున్నాను. ఈరోజైతే మా నాన్ననైతే రమ్మని చెప్పాను. నాన్న, ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను, ఈరోజు నువ్వు భోజనానికి రావాల్సిందే అని చెప్పాను. అసలు ఇద్దరిని రమ్మని చెప్పాను, ఇంకా అమ్మ రాలేదు అనేసని నాన్న అయితే వచ్చాడు. అంతలో నాన్న షిర్డీకి పోయి వచ్చినప్పటి నుంచి ప్రతి ఆదివారము ఏదో ఒక పండగ ఏదో ఒకటి వస్తుంది. ఇంకా అప్పటి నుంచి తినలేదంట, నాన్ వెజ్ తినాలని ఉంది అని అంటుంటే ఇంకా నేను బిర్యానీ చేస్తున్నాను, నువ్వు రావాల్సిందే నాన్న అని చెప్పి ఇంకా నాన్న అయితే రమ్మని చెప్పేశాను. ఇంక ఇక్కడ బిర్యానీ కూడా స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఇంక ఇలా ఉడికేటప్పుడు అయితే నేను బిర్యానీని అయితే సిమ్లో అయితే పెట్టేశాను. సిమ్లో పెట్టేసి వెయిట్ అయితే కొంచెము ఉండేటట్లు ఒక వెయిట్ ఉండే రాయి అయితే పెట్టేశాను నా దగ్గర ఉండేది. ఇది ఒక 10-15 నిమిషాల్లో అయితే రెడీ అయిపోయింది బిర్యానీ అయితే. చికెన్ కర్రీ కూడా ఇటు సైడ్ అయితే అయిపోతూ ఉంది. నాన్న కూడా వచ్చేసాడు ఈ బిర్యానీ నేను చేసే లోపలైతే. డింపులు వచ్చేసాడు, టైం అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు తొందర పెడతా ఉండేసరికి ఫస్ట్ వాళ్ళిద్దరికైతే ఇచ్చేసాను, నాన్నకి డింపుల్కి అయితే. ఇంకా మా వారు కూడా ఉండారని ఇంకా తినేద్దురు రండి అనేసని మా వారికి కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడ బిర్యానీ అయితే నేను ఇప్పుడు అమ్మకైతే వేయిస్తున్నాను. లస్త అయితే ఇంకా రాలేదు, డింపుల్ వచ్చేసాడు. స్కూల్ కదా కొంచెం త్వరగానే వదిలేశారు డింపుల్కి అయితే. లస్త అయితే 1:10కి అలా అయితే వస్తుంది. ఇంక ఇక్కడ మా నాన్నకి మా వారికి డింపుల్కి అయితే ఇచ్చేసాను. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా ఎక్కువ స్పైసీ లేకుండా చాలా బాగుంది మమ్మీ అనేసని ఇద్దరు అయితే తినేశారు. లస్తా కూడా కొంతసేపు అయినాక వచ్చిందిలేండి. ఇక్కడ అమ్మకైతే వేడిగా ఉండేటప్పుడే క్యారీకి అయితే బిర్యానీ వేసి పెట్టేస్తున్నాను. నాన్న వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళమని చెప్పి ఇంకా వేసి ఇచ్చేస్తున్నాను. ఇవాళ నా డే అయితే ఇలా గడిచిందండి సింపుల్ రెసిపీతో. సింపుల్ రెసిపీ అని చెప్పలేను కానీ బాగానే ఉన్నాయి ఈరోజు రెసిపీస్ అయితే. బిర్యానీ చేశాను కదా, పిల్లలకి బాగా ఇష్టమైన బిర్యానీ ఇదైతే. ఇలా అయితే నా వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.